నిన్న ఏదైతే జరిగిందో మరి ఉప్పాల హారిక గారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ప్రథమ పౌరాలుగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉప్పాల హారిక గారి మీద నిన్న మరి మా పార్టీ మీటింగ్ పరంగా గుడివాడ వెళ్తూ ఉంటే ఆవిడని ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడని కారులోంచి బయటకు దిగనీయకుండా ఒక గంటన్నర సేపు కూటమి ప్రభుత్వం టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళు అందరూ కూడా వాళ్ళు అంత ఇచ్చలవిడిగా ఆవిడని ఆపి రాళ్లతో కొట్టి రాడ్డులతో ఆవిడని బయటకు రాకుండా చేయటం వెనక పెద్ద వాళ్ళ హస్తం ఉంది. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే సపోర్ట్ లేనిదే ఒక సామాన్య ప్రజలు బయటకు వచ్చి అంత ఇచ్చలవిడిగా చేసే అంత ధైర్యం అయితే ఉండదు. ఈ విషయం ప్రజలందరూ గమనించాలి. ఇవాళ మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత విలువ ఉన్నదో కూడా అర్థం చేసుకోవాలి మహిళలందరూ. 2 రోజుల క్రితమే మరి కాకినాడ జీజీహెచ్ హాస్టల్లో లేడీ హాస్టల్స్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఒక 50 మంది పిల్లల్ని అవయవ భాగాలు తీసి అసభ్యకరంగా ఒక ప్రిన్సిపాల్ అలాగా మీరు నా కోరికలు తీర్చబోదే మిమ్మల్ని అల్లరి చేస్తానని చెప్పి అంత నీచంగా చేస్తున్నా కూడా మీడియాలు ఎక్కడ బయటికి రానివ్వరు. మీడియా వాళ్ళని అందరినీ కూడా డబ్బులు పెట్టి కొనేసి అవన్నీ బయటకు రాకుండా కమ్మెట్టేసి ఇవాళ సమాజం ఎక్కడ తీసుకెళ్దామని ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళకి గౌరవం లేకపోతే రాజ్యమైనా రాజ్యాంగాలైనా సరే అది పతనానికి దారితీస్తాయి ఎప్పటికైనా సరే. అలాంటి సంస్కృతిని మానుకోవాలి మీరు అందరూ కూడా. ఒక బీసీ మహిళ పార్టీలో ఉండి అధికారంలో ఉండి బయటకు తిరగలేని పరిస్థితి ఇవాళ ఉన్నదంటే సామాన్య ప్రజలు ఎలా బయటకు వస్తారు? తెల్లారు లేస్తే బోల్డ్ పనులు ఉంటాయి మహిళలకి. పిల్లల్ని స్కూళ్ళకి తీసుకెళ్ళాలి, బజార్కి వెళ్ళాలి, ఇంట్లో కావాల్సిన సరుకులు తెచ్చుకోవాలి. ప్రతి విషయంలో ఆడవాళ్ళు బోల్డ్ అన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి. ఇలాంటి రాజ్యంలో మరి మహిళలు ఎంతవరకు బయటకు వచ్చి తిరగలుగుతారు? గత 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం కానీ ఇలాంటి రాజకీయాలు నీచమైన రాజకీయాలు మేము చూడాలి. ఇవాళ పదవుల్లో అధికారంలో ఉండి మేము బయటకు రావడానికి భయపడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఎలా బయటకు వస్తారు? మరి మీ అందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. బయటికి రావాలి మీరందరూ కూడా. ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. చెప్పకపోతే రేపొద్దున ఒక స్త్రీజాతి పుట్టుకకి కూడా ప్రశ్నించే పరిస్థితుల్లో ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఒక ఆగస్టు 15 రోజున ఒక మంత్రి చేసిన మా నాయకులు పేర్ని వెంకటరామయ్య గారి సతీమణిని తీసుకెళ్ళి ఆ రోజు స్టేషన్లో 2 గంటల సేపు కూర్చోబెట్టారు. జనవరి 1 రోజు కొత్త సంవత్సరం నూతన సంవత్సరం మీ అందరం తోడుగా వెళ్ళాం. ఒక ఆడపిల్లల ఉసురు ఎందుకు పోసుకుంది ప్రభుత్వం నాకు అర్థం కాదు. ఇలాంటి సంస్కృతి మానుకోవాలి, ఆడవాళ్ళని గౌరవించాలని చెప్పి మీ అందరిని హెచ్చరిస్తూ ఈ అవకాశం చాలు. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్ కోసం కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలు ఉప్పాల హారిక గారు వాళ్ళ హస్బెండ్ బయలుదేరటం జరిగిందని గుడివాడ వెళ్తూ ఉండగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు, టీడీపీ నాయకులు కానివ్వండి, జనసేన నాయకులు వాళ్ళని ఆపాలనే ఉద్దేశంతో, అంటే వాళ్ళకి ముందే గైడెన్స్ వచ్చేసింది వాళ్ళని ఆపాలి, తిట్టాలి అని చెప్పి ఈ కూటమి నాయకులు అందరూ కలగలిపి, అంటే ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మహిళలు కానివ్వండి ఎవరినైనా సరే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం మొదలుపెట్టారు. ఈరోజు మహిళల కోసం రక్షణ లేని ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయదలుచుకుంది?
చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఒక స్కూల్లో మహిళలకి చిన్నపిల్లలకు కూడా రక్షణ లేదు, అలాగే కాలేజీల్లో లేదు. ఈరోజు ఎన్నో కాలేజీల్లో జరుగుతున్న అత్యాచారాల గురించి మన గుడ్లవల్లేరు కానివ్వండి, రంగరాయ కాలేజ్ కానివ్వండి, ఎన్నిసార్లు ప్రశ్నిస్తున్నా కూడా మనం అడుగుతున్నా కూడా జవాబు చెప్పకుండా వాటిని నిర్భయంగా అసలు వాటిని బయటికి రానివ్వకుండా కేసులను కూడా కప్పెట్టేస్తున్నారు. అంటే ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయకుండా ఈరోజు వాళ్ళకి ఏమాత్రం రక్షణ లేని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అంటే ఒక రాజకీయ నాయకంగా ఉండి ప్రత్యేకమైన పదవిలో ఉన్న ఒక మహిళలకే రక్షణ లేదు ఈరోజు. అలాంటి ఒక ఎమ్మెల్యేలు కానివ్వండి, మన విడుదల రజనీ గారిని చూసాం, ఈరోజు హారిక గారిని చూస్తున్నాం. అంటే మహిళల మీద ఇంత అసభ్యకరమైన పదజాలంతో ఏంటి కారులో ఉండి తనని రానివ్వకుండా రాడ్లతో కొట్టడం, బయటికి రావే అని అడగటం. అంటే ఆ అమ్మాయిని ఒక మహిళ అని కూడా చూడకుండా కార్యకర్తలతో ఈరోజు తిట్టిస్తున్నారు. అంటే కార్యకర్తలు వాళ్ళ ఇళ్లలో అక్క చెల్లెళ్ళు లేరా, అమ్మ వాళ్ళు లేరా? అంటే మీకే కార్యకర్తల్లో అయ్యి ఉన్నారు, మా కార్యకర్తలు లేరా? మేము అడగలేమా? మాలో జనం లేరా? మహిళలకి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు 40% జన సమీకరణ ఉంది. అంటే ఈరోజు వారందరికీ కూడా మేము అండగా లేకపోతే, వాళ్ళ గురించి మేము ప్రశ్నించకపోతే మిమ్మల్ని ఎవరు అడుగుతారు? ఈరోజు మాకు ఓటేసిన వారి గురించి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి చెప్పాలి. ఏంటి రావణాసురుడు పరిపాలన, నరకాసురుడు పరిపాలన లాగా చేస్తున్నారు ఈరోజు. వాళ్ళకు కూడా ఎలా అయితే సత్యభామ వాళ్ళని హత్య చేసి ఇలా చేసిందో, నిర్మూలించిందో, అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు రేపు ఓటుతో మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఈరోజు మహిళలకి రక్షణ లేని రాజ్యాలు కానీ ఏవి కూడా లేవు. ఈరోజు ఆడవారిని గౌరవించని రాజ్యం నేలమట్టం అయిపోయినట్టు కనపడుతుంది. ఈరోజు ఒక బీసీ మహిళకి కూడా రక్షణ కల్పించలేకపోతే రేపు ఈ బీసీ ఓట్లు అక్కర్లేదా? ఈ బీసీ ఓట్లతో గెలిచి కూడా బీసీలకి ఏ రకంగా మీరు న్యాయం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే మహిళల్ని ప్రశ్నిస్తే మీరు ఇలాగే మహిళల మీద దౌర్జన్యాలు చేస్తారా అన్నది చెప్పాలి. ఈరోజు ఆడపిల్లలకి ఎక్కడికి వెళ్తే మీరు రక్షణ కల్పిస్తున్నారు? ఈరోజు దిశ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగినా కూడా ప్రశ్నించే విధంగా దిశని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ దిశ కూడా లేకుండా మీరు నిర్మూలించేశారు. అంటే ఆడవారిని గౌరవించని ఈ ప్రభుత్వం ప్రజలకి ఏం న్యాయం చేసేస్తుంది ఈరోజు చెప్పాలి. చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా మహిళలకి మేము ఫస్ట్గా పరిపాలనలో ఫస్ట్ స్థానం ఇస్తామంటున్నారు. అంటే అన్యాయంలో ఫస్ట్ స్థానం ఇస్తావా నువ్వు? ఈరోజు అన్యాయంలోనే ఫస్ట్ స్థానాలు ఇస్తున్నారు. అంటే మేము ఆడవారిని గౌరవించి ఆడవారిని రాజకీయంగా సరే 58% రిజర్వేషన్ ఇచ్చి గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, మీరెక్కడ ఈరోజు? అంటే ఆడవారిని తిట్టే స్థానంలో మీరు ముందున్నారు, అంతేగాని మీరు ప్రజలకు చేసేది ఏమీ లేదు. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు మెడికల్ కాలేజీల్లో కానివ్వండి, మొన్న గుడ్లవల్లేరు హాస్టల్లో కానివ్వండి, ఈరోజు ప్రజలందరికీ జరుగుతున్న పిల్లల్ని స్కూల్లో వేసుకోవాలంటే భయం, కాలేజీలకు పంపించాలంటే భయం, మహిళలు బయటికి రావాలంటే భయం. ఏ విధంగా మీరు మహిళలకి న్యాయం చేస్తారో మీరు మీడియా ముఖంగా చెప్పాలి. మేము ఏదైనా ప్రశ్నిస్తే అది ఇప్పుడు ఏ విషయమైనా సరే మీడియా ద్వారానే బయటకు వస్తుంది. కాబట్టి ఈ మీడియా మిత్రులందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, మేము మాట్లాడేది ప్రజల తరపున ప్రతి ఒక్కటి కూడా మీరు చూపించాలని చెప్పి, అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో అధికారానికి లోబడకుండా మీరు మా తరపున ప్రజల తరపున ఉండి మొత్తం అంతా కూడా ప్రజలకి తెలపాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు. నిన్న గుడివాడలో జరిగిన సంఘర్షణ అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజు మహిళలకి ఎంత గౌరవం అనేది టీడీపీ గవర్నమెంట్లో ఇంకోసారి నిరూపించుకున్నారు, వాళ్ళే నిరూపించుకున్నారు. ఒకేసారి 400 మంది కలిసి ఆవిడ వచ్చింది ఎందుకు? పార్టీ మీటింగ్కి. ఎవరు పార్టీ మీటింగ్ పెడితే మీకెందుకు? మేము ఇంత పాపులారిటీతో గెలిచాం, మేము ఇంత సీట్లు తెచ్చుకుని గెలిచామని మీరు అంత సంబరాలు పడుతున్నారు కదా. మా పార్టీ నుంచి జగన్ గారు కానీ ఎవరు కానీ ఏ పార్టీ పెట్టుకుంటే మీకేంటి కడుపులో నొప్పి? అంతమంది 400 మందిని తీసుకొచ్చి ఆవిడ ఒక జెడ్పీ చైర్పర్సన్ గారు ప్రస్తుతం పదవిలో కూడా ఉన్నారు. ఆవిడ మీద అంత ఉసగొల్పు పంపించాల్సిన అవసరం ఏంటి? ఎక్కడ మీటింగ్స్ జరిగితే మీకంత బాధ ఏంటి? ఈ సంగతి ప్రతి ఒక్కళ్ళు మహిళలు గమనించాలి. ఈరోజు ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇంతకుముందు మనం జగన్ గారి గవర్నమెంట్లో తీసుకుంటే ఎంతమంది గౌరవం ఇచ్చి, ఎంతమంది పదవులు ఇచ్చి, ఏ ఒక్క సంఘటన ఇంతకుముందు జరిగిందా? మేము చెప్పడం కాదు, జనాలకు అందరూ అన్నీ తెలుస్తాయి అంటారు. మీరే గమనించాలి. ఈరోజు ఎలా జరుగుతుందని మీరు గమనించాలి. ఆవిడంత పదవిలో ఉండి కూడా ప్రస్తుతం ఇంకా పదవికాలం ఉంది ఆవిడది. జిల్లా పరిషత్ చైర్మన్ గారు చేస్తున్నా ఆవిడని ఆయన కూర్చోబెట్టి కారులో 1.5 గంట సేపు కూర్చోబెట్టి బయటికి రావే అని చాలా అసభ్యకరంగా మాట్లాడారని చాలా ఇబ్బంది పడారు, ఏడ్చారు. అంత ఇబ్బందికరంగా చేయాల్సిన అవసరం ఏంటి?
మీకు అంత భయం ఎందుకు? కూటమిలో గెలిచారు, మంచి పనులు చేసుకోండి, మంచిగా ఉంటారు. అంతేగాని ఎదుటి వాళ్ళ వాయిస్ నొక్కితే మీరు బాగుంటారనుకోవడం ఎంత తప్పో అందరూ ఒకసారి గమనించాలి. ముఖ్యంగా ప్రజలు గమనించాలి. ఈరోజు జరుగుతున్న నిన్న మా వార్డులో, మేము ప్రస్తుతం కార్పొరేట్గా చేస్తున్నాను, నిన్న మా వార్డులో ఒక ఆయన కూడా వచ్చి అంటున్నాడు, అమ్మ చాలా రోజుల నుంచి నీళ్ళు రావట్లేదమ్మా, మీరందరూ ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు బయటకు వచ్చి అడగాలంటే ఏం తిడతారని భయం వేస్తుంది, ఎవరిని అడగాలో తెలియట్లేదు అనే పరిస్థితి ఉంది. ఈరోజు మా మేయర్ గారిని తీసుకున్నా, కనీసం మున్సిపాలిటీ వాళ్ళతో కూడా ఆవిడ గౌరవం ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ఇక్కడ మంత్రివర్యులు. అది ఈరోజు ఇస్తున్న గౌరవం. ఇంతమంది మహిళా కార్పొరేటర్లు ఉన్నాం, 45 మెంబర్స్ మేము గెలిచి ఉన్నాం మున్సిపాలిటీ నుంచి 50 మందిలో. అయినా సరే మున్సిపాలిటీని నడవనివ్వకుండా కమిషనర్ గారి చేతితో మేయర్ గారిని కూడా గౌరవం ఇవ్వకుండా ఈరోజు నడిపిస్తున్నారు. మహిళలంటే మహిళలనే కాదు, ప్రతి ఒక్కళ్ళని వాళ్ళని అణచివేసే కార్యక్రమం తప్పితే వేరే ఏం దొరకట్లేదు. అందరూ గమనించాలని ఇంకోసారి అందరూ కోరుకుంటున్నాం.